హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమో 2 చూశాక నాగార్జున గారు ఎండింగ్లో ఇమాన్యుయల్కి నీకు పగిలిపోయింది బ్రేక్ తర్వాత అన్నారు. సో జస్ట్ వైల్డ్ గెస్, ఎందుకు అలా అనుంటారు ఇమాన్యుయల్ గారికి? నాకు తెలిసి ఫస్ట్ రీజన్, నామినేషన్స్ అప్పుడు అందరూ రామునే టార్గెట్ చేశారు, ఇమాన్యుయల్ గారు కాదు. ఈ వారం అంతా మనం ఎపిసోడ్స్ చూసుకుంటే ఇమాన్యుయల్ గారు కామెడీ చూసాము. అదేమైనా సర్కాస్టిక్గా అన్నారా నాగార్జున గారు, లేకపోతే ఇమాన్యుయల్ గారు టూ సిచ్యువేషన్స్ అనుకుంటా. ఒకటి నామినేషన్స్, ఇంకొకటి సంజనా గారి దగ్గరికి వెళ్ళి బర్నీ గారు ఇట్లా వ్యంగ్యంగా అన్నారు, ఇట్లా కూతుళ్ళు అని అనమాక నీ వల్లే హైలైట్ అయిపోతుంది అని చెప్పి అట్లా బర్నీ గారి గురించి వెళ్ళి ఇమాన్యుయల్ సంజనా గారికి చెప్పారు. బట్ ఇంత చిన్నదానికి ఫస్ట్ది అయితే నామినేషన్స్ నేను ఒప్పుకోను. ఎందుకంటే రాము ఒక్కడే కాదు, అందరు ఇమాన్యుయల్ కూడా అడగాలి, ఎందుకు నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావని చెప్పి నామినేట్ చేసే, ఒక్కళ్ళనే నామినేట్ చేస్తే బాగుండేది. బట్ అందరి దగ్గర సేఫ్ గేమ్ ఆడి ఇమాన్యుయల్ అస్సలు అది తప్పు. ఇమాన్యుయల్ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారా ఆడట్లేదా పక్కన పెడితే, ఎవరు ఆయన వచ్చి తప్పు పడట్లేదు కదా, ఆయన తప్పు చేసిన, విచ్ మీన్స్ దట్ ఈస్ అ సేఫ్ గేమ్. సో అది తప్పు. సో మేబీ పగిలిపోయిద్ది అన్నంతగా ఏం చేయలేదు ఇమాన్యుయల్ గారు అక్కడ. బట్ కామెడీ అనేది చాలా ఏమైనా కామెడీ ఉంది హౌస్లో అంటే అది కేవలం ఇమాన్యుయల్ గారి వల్లే. అది మళ్ళా బల్ల గుద్ది చెప్పచ్చు. ఆ గొడవల మధ్య, ఆ టాస్కుల మధ్య ఏదైనా ఒక్క క్షణం మనం స్మైల్ ఇస్తున్నామంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇమాన్యుయల్ గారు. సో చూద్దాం ఏం పగిలిపోయిద్దా ఇమాన్యుయల్ గారికి. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద ఎపిసోడ్. మీట్ యూ గైస్ ఇన్ టుడేస్ రివ్యూ. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చుతుండే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.